చేనేత రంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రొద్దుటూరు చేనేత కార్మికుల దగ్గర మనం ఉన్నాం. వారి జీవితాల్లో జరిగేటువంటి సాధక బాధకాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చలో. పెద్దయ్య నమస్తే, ఎట్లున్నారు? ఏం నేస్తున్నారు? చీరనేనా? ఏం చీర అంటారు దీన్ని? పట్టు చీర. ఎన్ని రోజులు పడుతుంది ఒక అందమైన పట్టు చీర నేయడానికి? అది రకాలను బట్టి ఇది నేస్తే మాకు 800 వస్తుంది కూలి. అంటే ఎన్ని రోజులు పడుతుంది? 2 రోజులు బాగా నేర్చే 2 రోజులు పడుతుందమ్మా. అంటే రోజుకు 400 చొప్పున. మీరు ఇంట్లో ఎంతమంది ఉంటారు? మేము 4 ఉన్నాం. మా ఒక పిల్లకాయ అండి, 5 మంది ఉన్నాం. పని మీరు ఒక్కరే చేస్తారా? నేను ఒక్కనే అమ్మా. ఏంది మరి రోజుకు 400 అంటే మీ ఫ్యామిలీకి సరిపోతాయా? సరిపోతాయి తల్లి, ఏం చెప్తావు. ఎట్లుంటుంది మీకు బిజినెస్? ఇది ఎవరు ఇస్తారు మీకు బిజినెస్? ఇది ఓనర్ ఇస్తాడమ్మా. ఎవరన్నా ఒక షాప్ ఓనర్స్ అట్లా ఆడ తెచ్చుకుంటాం. ఇంతకు ముందు వేరే ఉండేది కదా ఆప్కో, అట్లా ఉన్నాయి, ఆ రకాలు ఉన్నాయి. ఇప్పుడు అవి లేవు కాబట్టి మేము ఇవే నేస్తున్నాం. వెతుక్కోవాలి రోజు రోజుకి ఎవరు ఇస్తారు. రైట్. చాలా కష్టంగా నిలమ్మ ఇది అనుకుంటే. మా పరిస్థితి చెప్పుకుంటే అంత ఘోరం. నెలైంది ఖాళీగా ఉండబట్టి. నెలైంది. ఈ చీర మామూలుగా బయట ఎంతకు పోతుంది? ఈ చీర 2500 పోతుందమ్మా. మేము ఒక తీసుకున్నాము, 2500 వేసుకున్నారు సౌకర్యం. మరి ఇప్పుడు దీనికి కావాల్సిన మెటీరియల్ అంతా ఎవరు ఇస్తారు? సౌకర్యం ఇస్తాడు అంతా. అంతా అన్నీ ఇస్తాడు. చీరకు ఒక 900 800 ఫైనల్గా వెళ్ళిపోతుంది చీర ఇక్కడ నుంచి మొత్తం రెడీ అయిపోయి, ఇంకా ఏం వర్క్ ఉండదు. ఒకసారి చూద్దాం. ఏంది ఇది? కాళ్ళు కింద చెక్కలు తొక్కుతుండాలి. 2 చెక్కలు తొక్కాలి, 2 చేతులు పని చేయాలి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? నేను 10 ఏళ్ళ పిల్లప్పటి నుంచి చేస్తానమ్మా. 10 ఏళ్ళ? అమ్మో, ఇప్పుడు 78 నాకు. 78. 10 ఏళ్ళు అంటే ఒక 68 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. మీకు కాళ్ళు చేతులు ఏమో బొక్కలారు కూడా అట్లా ఏం జరగలేదా? ఇప్పుడేమో నాకు బాగానే ఉన్నది. అంటే 68 ఏళ్ళు అంటే బోన్స్ ఇదైపోతాయి కదా. ఏమో మా దేవుడు ఇచ్చిన కానీ నేను తగ్గించే. ఇప్పుడు తగ్గినా కాబట్టి అంత అదే 2 రోజులు కూడా నేర్చుకుంటా. వయసులో ఉన్నప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి? అంటే ఇట్లా వయసులో నేను చంపుతాం. ఈ 5 ఏళ్ళ నుంచి పెద్ద కష్టం లేదు తల్లి చెప్పుకుంటే. రోజుకు ఒక చీర నేసేవారా? నేర్చానమ్మా. అప్పుడు నేర్చాను. కూలిక 1000, 1200, 1100 ఇస్తున్నారమ్మా. ఈయన చెప్పాలంటే భయమే తల్లి. ఈయన వచ్చిన మగ్గాలకే లేదు. భయపడకండి, మీ బాధలు మీరు చెప్పుకుంటున్నారు. మిమ్మల్ని మీరు ఎవరిని ఏమి అడుక్కోవట్లేదు కదా, మరి ఎందుకు భయం? భూమి అంతే పాటిస్తారమ్మా. మిమ్మల్ని ఎందుకంటారండి? మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి సత్యంగా. ఎవరు లేరు. ఎప్పుడు రామరాజు చంద్రబాబు అనేది నేను పెట్టుకుంటా తల్లి. ఏమన్నా అనుకో, నేను నాకు ఓటు పుట్టాంచి ఇదే. ఎప్పటికి తోలే పెట్టుకుంటా. అయితే ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి మొత్తం? చాలా ఉన్నాయమ్మా. చేనేత మీద ఆధారపడి చాలా మంది ఉన్నారు. చాలా మంది అంటే ఒక 5-6 వేలు 10,000 అట్లా. 5-6 వేలు పైన అంటారమ్మా. అవునా? ఇక్కడనే ఉంది. ఇంకా అక్కడ దిన్నెల్లో ఉన్నారు. ఇసిపెట్టిన నగర్ అని అక్కడ ఉన్నారు. డూబీ సిల్క్ అంటే ఏంటి? ఇదేనా? డూబీస్ అంటే అది ఒక రకమ్మా. అది వేరు. ఇదేం సిల్క్? ఇది పట్టు. అది పట్టే, ఇది పట్టే, ఇది పట్టే, ఇది పట్టే. అది ఏమైనా స్పెషల్ ఉందా? డూబీ మనకి ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది కదా. అది బాగుందమ్మా. అది కూలి తక్కువ తల్లి. ఇదో కూలు యాడికి లేకుండా అప్పుడు తక్కువ. మీరు ఉన్నాయరా? ఇప్పుడు మన దగ్గర ఏమైనా ఉన్నాయా? మన దగ్గర పక్కన ఉన్నాయమ్మా. ఈ బజార్లో ఒకసారి ఉంది. మీకున్న ప్రధాన సమస్యలు ఏంటి ఇక్కడ? పని తక్కువమ్మా. పని లేదు, చేస్తామనే కానీ లేదు. ఈ వయసులో చేస్తామనే కానీ లేదు. అదే తల్లి. 78 సంవత్సరాలు అంటున్నారు కదా, మీకు పెన్షన్ వస్తుందా మరి? నాకు రాదు, మా భార్యకు వస్తుందమ్మా పెన్షన్. అయితే ఇల్లు ఉందంట తల్లి. ఇల్లు ఉందని? లేకపోతే ఇద్దరికి వచ్చేది? అదేమో తెలుదు కానీ పెట్టుకోలే. కానీ ఇది మగ్గం లెక్క తీసేసినారు. 24,000. ప్రభుత్వ పథకాలు మంచిగా అందుతున్నాయా? ఏమంది మద పింఛనే తల్లి. అది ఒక్కటే వస్తుంది. అది రాలేని నోటీస్ ఇచ్చినారు, ఏమో మళ్ళీ ఇచ్చినారు. మరి ఎవరు అధికారంలోకి వస్తే మీ ప్రాబ్లమ్స్ అంటే మీ సమస్యలు తీరుతాయని అనుకుంటున్నారు? అమ్మంగా నేను చెప్పే చూపించిన తల్లి. మాకు నమ్మకం ఆయనే, చంద్రబాబు నాయుడు. మేము ఛాన్స్ అదే. ఇక్కడ మీ టౌన్లో
టౌన్లో ఏముంది పెద్ద ఆయన రావాలని పెద్దాయన. ఆయనే మనం ఆయన ఎప్పుడు చేస్తాడని అనుకుంటున్నారా మీరు? నమ్మకం ఉందా? 80 పడతాయి మా ఆ, నూట్లో మా చేనేతోళ్ళు 80 మంది వేస్తారు. వేస్తారు. అమ్మ నమస్తే. నమస్తే అండి. ఇదేంటి, దీన్ని ఏమంటారు? రేషం అంటారు. రేషన్ అంటారు. మగ్గాలు నేసే రేషం. అవునా? కూలి ఎట్లా ఇస్తారు దీనికి? కేజీకి 60 ఇస్తారు. కేజీకి 60. మీకు ఎంత టైం పడుతుంది? 2 రోజులు పడుతుంది. మనం కరెక్ట్గా ఎత్తుకున్నామంటే 1.5 రోజులు అయిపోతుంది. 1.5 రోజులు. 1.5 రోజులో కేజీ అంటే 60 రూపాయలు అంటే కష్టం కదా, మరి మీకు ఎట్లా వెళ్తుంది? అదే ఇప్పుడు సరిపోవడం లేదనే నేను ఇది కొంచెం సాలిచ్చి టైలర్ పని నేర్చుకొని పోతున్నాను. టైలర్ పని నేర్చుకోవడానికి. ఇది కూలి పడ్డం లేదా మాకు, అందరికీ చాలా ఇబ్బంది అవుతుంది. మగ్గాలకు కూడా అస్సలు గిరాకు లేదు. నేసేటోళ్ళు కూడా ఎత్తిపెట్టేసినారు, అంటే గిరాకు లేక. గిరాకీ లేక. నేసినా కూడా వాళ్ళకి కొన్ని చీరలు కూడా పోవడంలే, రిటర్న్ ఇస్తున్నారు అనమాట. ఇంకా దూబ్జాన్ కూడా ఏం గిరాకు లేదని అందరూ అదే కొన్ని వేరే పనులు చేసుకోనికి తయారవుతున్నారు నేర్చుకోవడానికి. అదన్నైతే కొంచెం మేలు కదా టైలర్ పని. ఇది మనకు ఎట్లా సెట్ కాదు, అంటే డబ్బులు రావడంలే. అప్పుడు కూళ్ళు తక్కువనే ధరలు సరిపోతున్నాయి, ఇప్పుడు అన్నీ పెరిగినాయి, ఏమొస్తున్నాయి. అందుకు నేర్చుకోవడానికి పోతున్నారు. ప్రభుత్వ పథకాలు అందుతలేవో మీకు సరిగ్గా? అందుతున్నాయి అంటున్నారు కానీ వస్తున్నాయి, 1 2 రాలేదని లేదు. కానీ దేనికి సరిపోతున్నాయో మాకే అర్థం కావడంలే. ఇట్లా ఇస్తున్నారు, ఇట్లా తీసుకుంటున్నారు. అంటే మనకు రూపాయలో పావుల భాగం ఇస్తున్నారు, 30 భాగం మళ్ళీ మన చేతి నుంచి తీసుకుంటున్నారు. మనకి ఇంకేం సమస్యలు ఉన్నాయి మీకు? ఏం సమస్యలు అంటే ఎక్కువ ఈ డబ్బు సమస్యనే మనకు. ఈ కూలి పెరిగితే మనకు కొంచెం మంచిగా ఉంటుంది. ఇప్పుడు పిల్లలను చదివించుకోవాలని కష్టమే. మేము చదివిలేక గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నాము ఇద్దరిని. గవర్నమెంట్ స్కూల్ బాగానే ఉంది కదమ్మా, పిల్లలు బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, నిమ్మలంగా ఉంది కదా. స్కూల్ ఏమో బాగానే ఉంది కానీ ఫుడ్ బాగాలేదు. పిల్లలు తింటే గినా కడుపు నస్తుంది అంటున్నారు. అదొకటి మనం చెప్పినా వాళ్ళు ఏం చేస్తారు, ఆడికి 2 3 సార్లు చెప్పినాము, చేస్తాంలేమ్మా బాగా చేస్తాంలే అని చెప్తున్నారు వాళ్ళేమో. కానీ మళ్ళీ మామూలుగానే ఏందని పిల్లలు ఏమో చెప్తున్నారు, ఆడ తినకుండా ఇంటికి వచ్చి తింటారు. అమ్మఒడి వస్తుందా అమ్మ మీకు? అమ్మఒడి ఒక 2 ఏళ్ళు వచ్చింది, ఈ సంవత్సరం రాలేదు. ఎందుకని అడిగినాము, వస్తాదిలే అన్నారా. ఇంకా అంతలోపు ఎలక్షన్లు వచ్చినాయి, ఇంకా రాదని చెప్పినారు. ఈ వాళ్ళు ఏమో అడిగినామనుకో, మమ్మల్ని అడగాకండి, మీరు సచివాలయం పోయి అడగండి, మేమేం చేయాలా అంటారు. ఇంకా వాళ్ళని జారికి అడగడం అందే కదా తప్పు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు పాపం వాళ్ళ కింద ఏదో 5,000 కోసం వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళని మనం ఏమనొద్దని ఏమనం. మరి మీ సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళలేదా ఎప్పుడు? తీసుకెళ్ళినా మనకి ఎవరు తీసేటోళ్ళు లేరు. ఇని ఇట్లొచ్చి అట్లా వెళ్ళిపోతారు అంతే. అవసరం ఇప్పుడు మాత్రమే వస్తారు. అందుకు ఎవరేం గట్టిగా అడిగినా మనకు ఏం జరగదని వదిలేస్తున్నారు. అడుగుతారు ఒకసారి, వచ్చారు మన ఇంటి దగ్గరికి ఎప్పుడు ఓట్లప్పుడు మాత్రమే వచ్చారు. ఆ 2 రోజులు తిరుగుతారు, ఇంకా మళ్ళీ అడ్రస్ ఉండరు. ఇంకా మనం పోయి అడిగినా పలకరు. మాది సమస్య. మరి ఎవరు వస్తే మీ సమస్యలు తీరుతాయని అనుకుంటున్నారు? మేమైతే చంద్రబాబు నాయుడే రావాలనుకుంటున్నాం. మా పిల్లలకు మాకు లోకల్గా ఇప్పుడు ఆయన పేరు రాలేదు, వరదరాజుల రెడ్డి రావాలి. ఆయన వస్తేనే కొంచెం మాకు మేలు చేస్తారని మేము అనుకుంటున్నాం. మీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉంది ఆయన పర్వాలేదు. ఈడ ఆయన వచ్చేనే కొంచెం బాగుంటుందని మేము అనుకుంటున్నాం. పైన కూడా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా రావాలి ఈసారి. రాలేకుంటే సన్నా సబ్కాలు మాలాంటి వాళ్ళు అయితే బతకలేరు, ఉండేటోళ్ళు అయితే కొంచెం బతకచ్చు. మాలాంటి వాళ్ళు మటుకు బరువే చాలా. ఇక్కడ మరొక చేనేత కార్మికుడు మనతో ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు వద్ది బాలుడు. మేము చేనేత కుటుంబానికి చెందిన వాళ్ళము. గతంలో ఇక్కడ ఏముందంటే చేనేత వృత్తి మీద దాదాపు 10,000 మంది పైగా ఉన్నారు. అంటే డూబియాను ఇవన్నీ నేర్చుకుంటే ఎక్స్పోర్ట్ రకాలంతా ఉన్నాయి కాబట్టి అప్పుడు మొగ్గాలు కూడా 10,000 మొగ్గాలు దగ్గర పొద్దుటూరులో ఉన్నాయి. ఈ పోను ఈ వృత్తి మీద ఈ ధరలు, ఈ రేషం రేటు పెరగడము, అప్పుడైతే కనుక జపాను, జర్మనీ, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా దూబియాన్ ఎక్కువ పోతున్నాయి. 1994 అయితే కనుక దాదాపు పొద్దుటూరు నుంచి డైలీ ఒక 50,000 మీటర్లు దగ్గర ఎక్స్పోర్ట్ పోతున్నాయి. అది క్రమేణగా ఆ చైనాది రేటు పెరగడము, ఇక్కడ లోకల్ డూబియాన్ కూడా రేటు పెరగడము, గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బంది పడిపోయింది డూబియాన్ పరిస్థితి. ఇంకా ఇవైనాక మళ్ళీ కొంత చీరల రకాలు ఉన్నాయి. ఆ చీరల రకాలలో చాలా కొన్నాళ్ళు పోతాయి, కొన్నాళ్ళు పోక ఆ చీరలు కూడా చాలా ఇబ్బంది పడి ఇప్పుడు మన చేనేత కార్మికులు చాలా ఇప్పుడు 3 నెలలకు 2 నెలలకు కూడా పడుగులు ఇచ్చేటోళ్ళు లేరు డూబియాన్. అంతకుముందు గతంలో కంటిన్యూగా నేర్చి ఏదో పోతానే అది. ఇప్పుడు విపరీతమైన రేటు అన్ని పడుగుల్లో ఎన్ని పెరగడంలో ఈ దీని ఏటుకే మనకు ప్రభుత్వం నుంచి కూడా పెద్దగా ప్రోత్సాహాలు లేవు. అంతకుముందు అంటే ఏదైనా సబ్సిడీ అట్లా కొంత ఉన్నది. డూబియాన్ కూడా అప్పుడు సబ్సిడీ ఇస్తున్నారు కొద్దిగా, ఇప్పుడు ఇవన్నీ లేవు. లేక వాళ్ళకల్లా
విపరీతమైన వృత్తి మీద కూడా చాలా మంది తగ్గిపోయినారు. ఇప్పుడైతే కనుక దాదాపు ఒక 5,000 మంది ఉండొచ్చు. పోను ఈ వృత్తి మీద ఏం చేస్తారంటే పిల్లలను ఎవరిని కూడా ఈ వృత్తిలోకి దించడం లేదు. గతంలో ఉండే పెద్దోళ్ళు అంతా ఉండే వయసు ఉండేటోళ్ళు అందరూ వాళ్ళే చేసినారు. కానీ ఇప్పుడు వచ్చే జనరేషన్ మాత్రం ఏమైనా అంగళ్ళలో గుమ్మసాలు కానీ లేకపోతే ఏమైనా పనులకు కానీ ఇంకో ఏమైనా చదువుకొని సాఫ్ట్వేర్ రంగంలో కానీ అట్టడానికి పోతున్నారు తప్ప చేనేత కుటుంబం అనేది చాలా బలహీనంగా అయిపోయింది. ఇప్పుడు దీంతో ఏముందంటే నాయకులు ఇప్పుడు ఉండే నాయకులు అయితే కనుక గతంలో ఇప్పుడు చేనేత వాళ్ళకు మామూలుగా ఏదైనా కార్మికులు పనిచేసేటోళ్లకు లోన్ ఇస్తున్నారు. ఏడీ హ్యాండ్లూమ్స్ నుంచి కూడా కొందరికి ఇండివిజువల్ లోన్స్ అని 25,000 కొందరికి 50,000 అట్లా ఇస్తున్నారు. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఒక్క పైసా లెక్క రాలే, ఒక్క రూపాయి కూడా లోన్ అనేది ఎవరికి ఇవ్వడంలే. అంతకుముందు అయితే కనుక చాలా వరకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గత 14లో ఉన్నప్పుడు కూడా చాలా మందికి 14,000, 25,000, 50,000 కూడా ఇచ్చారు కెపాసిటీ శక్తి పట్టించి. ఇప్పుడు ఆ లోన్లు అనేది ఒక్క తురుగు దానిలో చూసిన ముఖాలే లేదమ్మా. ఇంకోటి ఇప్పుడు ఏముందంటే మాకు పొద్దుటూళ్ళు ఉన్నది, పద్మశాలియ కార్పొరేషన్ చైర్మన్గా పెట్టారు, కొందరు దేవాంగ డైరెక్టర్లుగా పెట్టారు, కొందరు తోటవీర క్షత్రియ అంటే మా చేనేత కులాలు అనేవి 3 కులాలు, ఒకటి పద్మశాలి, ఒకటి దేవాంగ, ఒకటి తోటవీర క్షత్రియ, ఈ 3 కులాలు ఉన్నాయి. ఈ 3 కులాల్లో పొద్దుటూళ్ళలో మాత్రము పద్మశాలిగా చైర్మన్గా ఉన్నది, జింకా విజయలక్ష్మి చైర్మన్ ఉన్నది. ఆ నుంచి డైరెక్టర్లుగా ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఉండే కానీ చేనేత వర్గానికి ఇప్పుడు చైర్మన్గా ఉంది. కానీ ఆమె రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క పైసా కూడా ఇప్పటికి ఒక్క కార్మికునికి ఒక లోన్ రూపకం కానీ ఏదైనా ఒక రూపాయి కూడా ఇప్పించినది లేదు. ఆమె ఊరికి చైర్మన్గా అలంకారానికి ఉంది చైర్మన్ పది ఆమె కోసం. సరే ఆమె ఏమన్నా పోయి ఎవరితోనో మాట్లాడి చేయించేదానికి కూడా ఏమి ఈ ప్రభుత్వంలో ఎవరు పలికేది లేదమ్మా. అది ముఖ్యమైనది. ఇంకోటి ఇప్పుడు గతంలో ఏముందంటే ఏనా మొగ్గాలలో కూడా ఇప్పుడు మొగ్గము డూబియాన్ నుంచి చీరలకు వాడాల, అప్పుడు కొన్ని మిషన్లు అవసరం, మన గిలక కానీ డాబీలు కానీ ఎందుకు అప్పుడు ప్రభుత్వం తరఫున ఏడీ హ్యాండ్లూమ్స్ నుంచి గత ప్రభుత్వంలో ఇస్తున్నారు. అది 25,000 కానీ 20,000 కానీ 30,000 కానీ ఎంత లోపలంటే అంత ఇస్తున్నారు. ఇప్పుడైతే ఆ అమౌంట్ కూడా అసలు చేనేత గురించి సబ్జెక్టే లేదు. గతంలో కూడా ఆప్కోలో ఏం చేసినారు, ఒక లివరీ ఐటమ్ ఉన్నది, అవి గవర్నమెంట్ తీసుకొని మామూలుగా సోషల్ వెల్ఫేర్ కానీ గురుకుల పాఠశాల కానీ లేదంటే రాజీవ్ విద్యా మిషన్ కానీ ఆప్కో నుంచే తీసుకొని ఆప్కోలో వాళ్ళు చేనేత కార్మికులతో నేవిచ్చిన బట్టను తీసుకొని వాళ్ళు మామూలుగా సోషల్ వెల్ఫేర్ కానీ ఈ రాజీవ్ విద్యా మిషన్ కానీ అందరికి ఇస్తున్నారు. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ప్రైవేటు వ్యక్తులకు కాంట్రాక్ట్ మాదిరి ఇచ్చినారు. ఒక్కరికి కూడా ఒక్కరోజు కూడా ఆప్కో నుంచి ఒక్క లివరీ టీసీ షర్టింగ్ కానీ షూటింగ్ కానీ ఒక్కరోజు కూడా ఒక బట్ట కొనడంలే. ఈ 5 ఏళ్ల నుంచి ఈ ఒక్క మీటర్ కూడా కొనలే. గతంలో అయితే కనుక ఏదో ముస్లిం ముతుకోళ్ళు చీరలు లేనటువంటి ఏం చేస్తారంటే ఈ డూబియాన్ అనేది రొంత లావు పోగు తెగదు కాబట్టి రొంత ముస్లిం ముతుకోళ్ళు నేర్చుకుంటా ఏదో అంతో ఇంతో కూలి పడతాను, రోజు 200, 150 నేర్చుకుంటున్నారు. అది కూడా పూర్తి ఈ ప్రైవేటు వ్యక్తులు గీయడంలో ఆ వ్యవస్థ కూడా పూర్తిపోయింది. గతంలో ఉన్నంత ఇప్పుడు లేదు. ఈ ప్రభుత్వంలో 24,000 రూపాయల వరకు మొగ్గానికి ఇస్తామంటున్నారు. గత ప్రభుత్వంలో కూడా 1,000 రూపాయలు నెల 1,000 రూపాయలు ఇస్తున్నారు. ప్రతి కార్మికునికి డూబియాన్ నేర్చేటోళ్లకు ప్రతి ఒక్కరు కూడా 1,000 రూపాయలు పాస్ బుక్ పెట్టి ఇస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇది 24,000 రూపాయలు అంటున్నారు. కానీ ఎప్పుడు కొందరికి ఉండేటోళ్ళకి అయితే కొందరు మా ఇదిలో అయితే కనుక 2-3 గురువులు లేదు, మొగ్గం నేర్చేటోళ్ళకే లేదు, ప్రైవేట్ వాళ్ళకి కొందరికి వచ్చేది. దాంతో ఏముందంటే కొందరు వీళ్ళు రాజకీయ నాయకులు చేసుకోవడం అట్లా కొందరికి వస్తున్నాయి. కానీ కొందరికైతే ఇప్పుడు మా ఇదిలో ఒక బోడవల సుబ్రాయుడు అని ఒక పెద్ద ఆయన అన్నాడు, ఆయనకైతే 1 తూరు 2 తూర్లు వచ్చినది, ఇంకా ఇప్పుడైతే రావడంలే. గతంలో వచ్చినట్టు గతంలో అయితే కనుక ధరలు కూడా అదుపులోనే అమ్మా. ఇప్పుడు కరెంటు బిల్లు కూడా ఈ సంవత్సరం 5 తూళ్ళు పెంచుతారు కరెంటు బిల్లు. కానీ మా చేనేత కార్మికులు కరెంటు లేనిది మొగ్గం నేర్చేదానికే కుదరదు. ఈ కరెంటు లేకోకుంటే కరెంటు నిత్యం వేసుకున్నాక బిల్లు కూడా ఒకరికి 500-600 వస్తుంది. ఈ 700-800 రావడంలో చేనేత కార్మికులు కొందరు పింఛను కూడా తీసేస్తామని చెప్పి కూడా మీ కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని చెప్తారు. ఈ వృత్తి పని చేసేటోళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా కరెంటు ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే పోగు చూడాలంటే ఖచ్చితంగా 2 లైట్లు ఉండాలి, బాల్ లైట్లు 2 పనిచేస్తాను నిత్యం ఉండాల్సిందే. ఇది కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని మీకు పింఛన్ రాదా, ఇట్లా ఒకదానికొకటి లింకు పెట్టి కొందరికి ఏముందంటే ఇప్పుడు సామాన్యంలో గతంలో చంద్రబాబు నాయుడు అయినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ కట్టేటోళ్ళకు కూడా రేషన్ కార్డు ఉన్నది.
నాకు కూడా ఉన్నది రేషన్ కార్డు. నేను ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ కడతానే కానీ నాకు కూడా రేషన్ కార్డు ఉన్నది, ఆరోగ్యశ్రీ ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వస్తానే రెండో ఆరోగ్యశ్రీ తీసేసినారు, రేషన్ కార్డు తీసేసినారు. గతంలో ఇచ్చిన ప్రభుత్వము ఇచ్చినప్పుడు వీళ్ళకి ఏం ఇబ్బంది వచ్చింది? ఇప్పుడు ఆ కార్డులన్నీ తీసేయాల్సిన అవసరం. కొందరు 2 సెంట్లు ఇల్లు ఉంటేనక మీకు రేషన్ కార్డు లేదు, మీకు పింఛన్ లేదు. 2 సెంట్లు ఇల్లు అంటే ఎప్పుడో పూర్వం పెద్దోళ్ళు ఏదో కట్టింటారు, ఆ ఇళ్ళను ఇప్పుడు పిల్లోళ్ళు కానీ ఎవరైనా పెట్టుకుంటారు. దానికి కూడా నువ్వు పింఛన్ లేదంటే పింఛన్ లేదంటావు, ఏదైనా వచ్చినా ఏ పథకాలు కూడా లేవంటారు. ఇప్పుడు మాకైతే అనగా ఇప్పుడు ఎవరు అధికారంలోకి వస్తే మీ పరిస్థితులు చక్కబడతాయి అనుకుంటున్నారు? అమ్మ, గతంలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు చేనేత కార్మికులకు జనతా వస్త్రాలు అనేది ఒక మంచి పథకం పెట్టినాడు. ఆ రోజుల్లో బాగా బ్రహ్మాండంగా నడిచినాయి. అందరికీ ఉచితం ఇస్తా, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా ఇస్తా. చంద్రబాబు అప్పుడు ఎన్టీ రామారావు గారు ఈ పథకాన్ని బాగా పెట్టినారు. ఇప్పుడు మనకు ఈ పథకాలన్నీ మళ్ళారంతా ఆప్కో కూడా ఈ 5 ఏళ్ళు పనిచేయలే. రేపు చంద్రబాబు నాయుడు గారు అయినా అధికారంలోకి వస్తే ఈ గవర్నమెంట్ వ్యవస్థలో డిపార్ట్మెంట్కి ఇచ్చే సోషల్ వెల్ఫేర్ కానీ గురుకుల పాఠశాలకు కానీ ఆ నుంచి రాజీవ్ విద్యా మిషన్కి ఎవరికి ఇచ్చే గుడ్డ కూడా ఆప్కో నుంచే కొనుగోలు చేయాలని మా ప్రథమ కర్తవ్యం. చంద్రబాబు నాయుడు వచ్చాక ఆ నిర్ణయాన్ని తీసుకుంటాడని మేమందరము చేనేత కార్మికులమంతా ఆశిస్తున్నాం. ఇక్కడనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఈ లివరీ అనేది ఎవరి దగ్గర కూడా కొనలే. ఇక్కడనే కాదు, శ్రీకాకుళం, విజయనగరము, రాజమండ్రి, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, ఇక్కడనే అన్ని జిల్లాల నుంచి ప్రతి జిల్లా నుంచి ఇది లివరీ ఐటమ్ అనేది నేర్పించుకుంటా గతంలో మేము బాగా సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు ఈ డిపార్ట్మెంటుకు ప్రైవేటులో గీయడంలో ఈ 5 ఏళ్లలో ప్రైవేట్ గీయడంలో ఈ వృత్తి అనేది కనుమరుగైంది. మేము కూడా గతంలో 150 మొగ్గల దగ్గర నేర్పిస్తాను. మేము కూడా ఆప్కోకు వేస్తున్నాం, సప్లై చేస్తాను. నేను కూడా సొసైటీ ఉండదు, ఆప్కో సప్లై చేస్తున్నాం. ఇప్పుడైతే ఆప్కో అనేది ఏమి లేదు. అంతకుముందు ఏదో మొగ్గాలు కూడా ఆప్కో నుంచి ఏడి ఆఫీస్ నుంచి కొందరు మొగ్గాల వాళ్ళకి ఏమైనా పరికరాలు కావాలంటే ఏమైనా లాట్లు కానీ పోయినాయనుకో అట్లాంటివన్నీ ఇప్పిస్తా చేస్తున్నాం. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. అందుకే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ ఆప్కో సంస్థ కూడా జనరల్ వెరైటీ కానీ శారీస్ కానీ ఆ నుంచి డూబియాన్ కానీ ఇవన్నీ బాగా ఏదైనా ప్రొక్యూర్మెంట్ అందు చేసి మనకు చేనేత కార్మికులకు బాగా వృద్ధి చెందుతుందని మేమంతా సంతోషిస్తాం. చంద్రబాబు నాయుడే రావాలని మొక్కుంటాం. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు, వరదరాజుల రెడ్డి గారు, ఈ ఇద్దరు గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? మేము రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు ఆయన దగ్గర మనం ఎప్పుడైనా పోయినలే, ఆయన మనకేం పెద్ద పలికే చేనేత వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా పోయినా కానీ మీరు మాకు ఓట్లు వేరయ్యా అని చాలా మందితో అన్నాడు. అంటే మాతో అనలే కానీ చాలా మంది చేనేత వాళ్ళు పోయినప్పుడు మీరు ఓట్లు వేరయ్యా మాకు, మీరు ఏమన్నా తెలుగుదేశం వేస్తారు అని కూడా ఆయన గతంలో ఏదో దుర్సన్పల్లె కొన్ని ఏరియాలో మా చేనేత కార్మికులు పోయినప్పుడు వాళ్ళతో కూడా అన్నాడని అంటారు. మా కార్మికులు అన్నారు చాలామంది. మాకు ఇప్పుడు ఏముందంటే ఇప్పుడు ఉండే పరిస్థితికి వరదరాజరెడ్డి గారైతే గతంలో 25 ఏళ్ళు ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు మంచి బాగా అందరికీ ఏదైనా ఒక చిన్న ఇబ్బంది లేకోకుండా ఒక సమస్యలు లేకుండా చేస్తూ వచ్చినాడు. కాబట్టి వరదరాజరెడ్డి గారు ఖచ్చితంగా రావాలని మేమంతా చేనేత వర్గంలో అందరం కూడా ఎక్కువ భాగం మేమంతా ఆశిస్తున్నాం. వరదరాజరెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపించుకోవాలని కూడా మేము ఒక కృతనిశ్చయంతో ఉన్నాము. మరికొంతమంది చేనేత కార్మికులతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే, మీ పేరు? నా పేరు శివలక్ష్మి. ఈ మగ్గం పని ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు మీరు? 25 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. 25 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. రోజుకి ఎన్ని గంటలు చేస్తారు? రోజు 8 గంటలు చేస్తాం మేడం. 8 గంటలు చేస్తారు. మీ కూలి ఆదాయం ఎట్లుంటుంది? ఆదాయం ఎంత 300 అట్లా పడుతుంది మేడం, అన్ని పోను. రోజుకు 300. ఇదేంటి? ఇది చీరనా? ఇదేంటి? కాదు, డూబ్జాన్ మేడం. డూబ్జాన్ అంటే ఇదేనా? ఇదే ఇక్కడ స్పెషల్ కదా ఇది పొద్దుటూరులో. ఇది రోజుకి ఎన్ని మీటర్లు నేస్తారు? రోజుకు 5 మీటర్లు నేస్తా మేడం. 5 మీటర్లు 5 మీటర్లు నేస్తా. ఎంత ఇస్తారు? మీటర్ చొప్పున 80 రూపాయలు ఇస్తారు. 80 రూపాయలు వస్తుంది. మరి నెలకు ఈ ఆదాయం సరిపోతుందా మీకు? సరిపోవడం మేడం, ఏదో అప్పులు చేసుకుంటూ ఎట్లా ఒకట కాలం గడుపుతున్నాం. అమ్మ, ఈ మిషన్ ఎంత పడుతుంది మీకు? 1,50,000 పడుతుంది మేడం. 1,50,000 పడుతుంది. ఎంత సబ్సిడీ ఏమైనా ఇస్తారా ఇది కొనుక్కునేటప్పుడు? అప్పుడు ఇస్తున్నారు మేడం, ఇప్పుడైతే లేదు మేడం. లేదు. మీ ఫ్యామిలీలో ఎంతమంది చేస్తారు ఈ పని? ఈ పని నేను మా ఆయన చేస్తాడు. బట్టల షాప్ పోతాడు, పోయేంత వరకు ఆయన నేస్తాడు, మళ్ళీ నేను నేస్తా. ఒక్కరు సరిపోతారా ఈ మిషన్ నేయడానికి? సరిపోరు మేడం. ఏమంటే ఇంకా మిషన్ నేసేటప్పుడు ఇద్దరు కావాలా? ఒకరు బోట్లేసేకి కావాలి, నేను ఇక్కడ మొగ్గం నేసుకోవాలి. లేదంటే 2 నేనే చేసుకోవాలి. అటు తిరిగి ఇటు తిరగాలి.
ఒక గంట ఆ పని చేసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ ఉంటాం. అమ్మ, సంక్షేమ పథకాలు అందుతున్నాయా మీకు? అందడం లేదు మేడం. ఎంతమంది పిల్లలు? ముగ్గురు పిల్లలు. ఏం చదువుతున్నారు? బాబు పాప డిగ్రీలు అయిపోయినవి. ఓ పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ ఇడుపులపాయలో చదువుతుంది. ఈ ఫీజు రియంబర్స్మెంట్లు ఇవన్నీ, అమ్మ ఒడి ఇవన్నీ అందట్లేదా? అవన్నీ అందట్లేదు మేడం. మరి ఈ సంపాదనలో పిల్లల్ని ఎలా చదివిస్తున్నారు? ఏంటి పరిస్థితి? అప్పులు చేసి చదివించుకుంటున్నాం. ఆడికే ఉండే జరక్క అప్పులు చేసుకుంటా ఉన్నాం మేడం. అది ఒక పాపకు పడుతుంది మేడం అమ్మఒడి. మిగతా 2 పిల్లల్ని ఏం చేయాలి? ఎట్లా ఒకటి అప్పు చేసుకుంటున్నాం, చదివియాలి. ఎట్లా చేయాలి? చాలని బతుకులు. అదే చంద్రబాబు నాయుడు వస్తే పిల్లల జీవితాలు బాగుంటాయి. మేము కూడా 10 రూపాయలు పని చేసుకోగలి ఆయన లోన్లు ఇస్తాడు. పిల్లలకు డబ్బులు వేస్తా అంటున్నాడు. పిల్లలను చదివించుకుంటాం ఏమన్నా లోన్లు ఇస్తే. ఆయన వస్తే మాకు బాగుంటుంది. అమ్మ నమస్తే, మీ పేరు? నమస్తే మేడం, నా పేరు అరుణమ్మ మేడం. మేము ఇట్లా మగ్గాలు నేసుకుంటా ఉన్నాం మేడం. మాకు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి మగ్గం కొనుక్కోవాలంటే 1,50,000 అవుతుంది మేడం. మాకు లేదుక మేము సూపు పని చేసి తక్కువ అయిపోయింది. గుంత మగ్గం నేస్తూ ఉంటుంది. అది చేతగాక ఇది తినాలంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాకు లోన్లు ఇస్తుండే తెచ్చుకుంటాం. ఇప్పుడు తెచ్చుకోగల శక్తి లేదు మేడం. అది కొంచెం మాకు ఇబ్బంది అయిపోతుంది. ఎవరు మాకు సాయం చేయడం లేదు. మాకు దానికోసం ఈయన మాకు చంద్రబాబు నాయుడు వచ్చినాడంటే మాకు సాయం చేయగలడని మేము కోరుకుంటున్నాం మేడం. అది మా పరిస్థితి చూసి మాకు శక్తి షుగర్లు బీపీలు వచ్చేసినాయి మేడం. గుంతమగ్గం నేయాలంటే చాలా బలం కావాలి, సూపు కావాలా, చేయలేకపోతున్నాం మేడం. దానికి సాలిచి ఇట్లా లోన్లు ఇస్తాడంటే ఈయన జగన్ గారు ఇవ్వలేదు. ముందు ఇస్తానే అడుగుతాడు. అందరికి అందినాయి, అందుకోకున్న వాళ్ళకి అందడంలే. మా ఇట్లాంటి వాళ్ళము నిరక్షంగా ఉండిపోతున్నాము. మాకేం భూములు లేవు, ఏం లేవు. కష్టం చేసుకుంటే తినాలా, లేకుంటే లేదు. అలా అయిపోతుంది. ఒక పూట తినక లేకున్నోళ్ళు ఎవరు పెట్టడం లేదు మేడం. అది మా పరిస్థితి. మరి సంక్షేమ పథకాలు ఎంతవరకు అందుతున్నాయి మీకు? మాకు ఏమీ అందలే మేడం. మా ఆయనకి పక్షపాతం వచ్చి మంచంలో ఉన్నాడు. చాలా రోజుల నుంచి 5 ఏళ్ళు అవుతుంది మంచంలో ఉండి. ఏమి ఆ పరిస్థితి అని చాలా 30-40 దాకా ఖర్చు పెట్టినాను. హాస్పిటల్కు అది ఇది సర్టిఫికెట్లకు తిరిగాను. ఎక్కడ ఏం జరగలే. ఇప్పుడు మళ్ళీ అట్లా చేసి ఇట్లా చేసి ఒక 7-8 నెలల నుంచి వస్తూ ఉంది. అది 3,000గా ఇస్తున్నారు. అది కొంచెం ఎక్కువ వస్తుంది అని చెప్పినారు. మళ్ళీ రాకుండా చేసినారు. వాళ్ళు లేకుంటే పోయి అడిగితే ఇది లేదని అన్నారనుకో, నువ్వు అది కూడా రాకుండా చేస్తామని అన్నారు మేడం. సచివాలయానికి పోయి అడిగింటే. ఇప్పుడు నాకు షుగర్ బీపీ ఉంది. మగ్గం నేసుకోవాలంటే కష్టంగా ఉంది. నేయలేకపోతున్నాను. అది నా పరిస్థితి మేడం. మేము బీదలం, మాకేం లేవు. మరి ఇక్కడ మీకు ప్రొద్దుటూరులో ఎవరు రావాలని ఉంది? మాకు చంద్రబాబు నాయుడు వస్తే మంచిదని మేము కోరుకుంటున్నాం మేడం. ఈ పొద్దుటూరులో వరదరాజ రెడ్డి గారు రావాలని కోరుకుంటున్నాము. అది మాకు కోరిక మేడం. మరి ఆయన వస్తే మీకు మంచి జరుగుతుందని నమ్ముతున్నారా? నమ్ముతున్నాం మేడం. ఇన్ని రోజులు ఆయన వస్తాడే ఏమైనా చేస్తాడని అనుకున్నాము. కానీ మాకేం అందలే. ఈయన వస్తే ఏదన్నా మాకు చేస్తాడని చెప్పేసి సరుకులు గునికి 60 రూపాయలు 70 రూపాయలకి వచ్చే నూనెలు 110, 120 అట్లా ఎక్కువ రేట్లు అయిపోతున్నాయి. బీద బిక్కోళ్ళం ఎట్లా బతకాలి మేడం? ఉండేటోళ్ళు అయితే తెచ్చుకోగలరు. మేము బీదోళ్ళం తెచ్చుకోలేకపోతున్నాం. తిన్నీకి గునికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ బియ్యము కానీ అన్నీ పెరిగిపోతున్నది మేడం. మా పరిస్థితి ఇట్లా ఉంది. ఇంత రేట్లు అంటే మేము ఎట్లా తెచ్చుకోగలం మేడం? ఎవరు సంపాదన లేదు, ఆసర లేదు, ఏం లేదు. ఏమిటి మా బతుకు అనేది మాకే అర్థం కావటం లేదు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి చేనేత కార్మికుల దయనీయ స్థితి ఇది. వారి జీవితాల్లో వెలుగులు నిండాలని కోరుకుందాం.